స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు. మన దేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడడం కోసం విభేదాలను పక్కన పెట్టి ప్రతి పార్టీ, ప్రతి నేత, ప్రతి పౌరుడు స్వదేశాన్ని ప్రోత్సహించాలన్న మోడీ. విజయవాడ, హైదరాబాద్ మధ్య కొత్త గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే డీపీఆర్కు ఆదేశాలు జారీ. ఈ హైవే పూర్తయితే విజయవాడ నుంచి హైదరాబాద్కు 2 గంటల్లో చేరుకునే అవకాశం ఉంటుందన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. తెలంగాణ క్రీడా పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. గగన్ నారాంగ్, మంత్రి శ్రీహరి, జితేంద్ర రెడ్డి తదితరులు ప్రపంచంతో పోటీ పడేలా కొత్త క్రీడా విధానం తెలంగాణ పోరాట స్ఫూర్తి ఆటల్లో చూపిద్దామని రేవంత్ రెడ్డి పిలుపు. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు. చంద్రబాబు కుటుంబ సభ్యులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని విశాఖవాసి అంజనా ప్రియ ఫిర్యాదు మేరకు కొడాలి నానికి నోటీసులు జారీ. బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. నాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలంతా రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం స్పందించలేదు. నాపై తీర్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుల హస్తం ఉంది. నా దగ్గర కొంతమంది కోవటులను పెట్టి నా విషయాలు తెలుసుకుంటున్నారని సంబరపడుతున్నారు. నేను కేసీఆర్ బిడ్డను. అక్కడేం జరుగుతోందో నాకు తెలుసు అన్న కవిత. విశాఖలో భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్కు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశం. విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్, మాజీ సైనికులకు చెందిన భూముల అనుమతి పత్రాలు జారీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలపై స్పందించిన అయ్యన్న పాత్రుడు. నిజామాబాద్ జిల్లా ఆలూరులో టీ కాంగ్రెస్ నేతల శ్రమదానం. పాల్గొన్న మీనాక్షి నటరాజన్, మంత్రి సీతక్క. సాయంత్రం బాధనకుర్తి నుంచి ఖానాపూర్ వరకు జనహిత పాదయాత్ర. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి పర్యటనలు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. కాళేశ్వరం నివేదికపై అధ్యయన కమిటీ సభ్యులతో భేటీ కానున్న ఉత్తమ్. రేపు కేబినెట్ సమావేశంలో ప్రధాన చర్చ. లిక్కర్ కేసులో సంచలన పరిణామం. మద్యం డెల్లో అట్టపెట్టెలో నింపి పంపిణీకి సిద్ధం చేస్తున్న నోట్ల కట్టను లెక్కిస్తూ కనిపించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వెంకటేష్ నాయుడు. వీడియో వైరల్. మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సీఐడీ పోలీసులు. వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు తారుమారు కేసులో 14వ నిందితుడిగా ఉన్న కాకానిని న్యాయవాది సమక్షంలో విచారిస్తున్న సీఐడీ. మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన. పుత్రజయ సర్కిల్ 138 హెక్టార్లో నిర్మించిన వెట్ ల్యాండ్ పార్కులో ప్రపంచ ప్రసిద్ధ వృక్షజాతుల పరిశీలన. పుత్రజయలో మలేషియా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి సమావేశం. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని మంత్రి నారాయణ పిలుపు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో అవయవ దానంపై 5K, 10K రన్. సంజీవయ్య పార్కు నుంచి ప్రారంభమైన రన్ను ప్రారంభించిన ఎంపీ ఈటెల రాజేందర్, నిర్వాహకులు. తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం. పలు ప్రాంతాల్లో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు. మరో 2 రోజుల పాటు ఎండలు, ఉక్కపోత. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు. 3 గంటల్లో భక్తులకు శ్రీవారి దర్శనం అనేది అసంభవం. ప్రస్తుత విధానాన్ని మించి దర్శనంలో మార్పు చేసే అవకాశం లేదు. ఏఐ పేరుతో టీటీడీ ధనాన్ని వృధా చేయడం మంచిది కాదన్న మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం. సృష్టి కేసులో నేడు 3వ రోజు డాక్టర్ నమ్రత విచారణ. నిన్న 6 గంటల పాటు విచారించిన గోపాలపురం పోలీసులు. పిల్లల విక్రయాలపై కొనసాగిన పోలీసుల విచారణ. ఇప్పటి వరకు 11 మంది అరెస్ట్. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం. కాళేశ్వరం దగ్గర కొనసాగుతున్న వరద ఉధృతి. మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తివేత. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 1,48,950 క్యూసెక్కులు. జూరాల ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద. ఇన్ఫ్లో 1,10,000, అవుట్ఫ్లో 91,457 క్యూసెక్కులు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల. ఇన్ఫ్లో 1,03,728, అవుట్ఫ్లో 2,25,759 క్యూసెక్కులు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద. 26 క్రస్ట్ గేట్లు మూసివేసిన అధికారులు. మళ్లీ ఒక్కటైన బ్యాడ్మింటన్ జంట సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్. ఒక్కటి కావడానికి ప్రయత్నిస్తున్నామంటూ ఇన్స్టాలో పోస్టు చేసిన సైనా నెహ్వాల్. కొన్నిసార్లు దూరం ఉండటం వల్ల ఉనికి విలువ తెలుస్తుంది. బంధాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నామన్న సైనా. ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ విజేత దివ్యా దేశ్ముఖ్కు 3 కోట్ల నగదు నజరానా అందించిన మహారాష్ట్ర ప్రభుత్వం. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ ఆరోగ్యం విషమం. ఢిల్లీ గంగారాం ఆసుపత్రిలో వెంటిలేటర్పై సోరెన్. రికార్డు స్థాయిలో పెరిగిన యూపీఐ లావాదేవీలు. జూలైలో 1,947 కోట్లకు చేరిన యూపీఐ పేమెంట్స్.
గతేడాది జూలైతో పోలిస్తే 35% అభివృద్ధి. సౌర విద్యుత్ ఉత్పత్తిలో దూసుకువెళ్తున్న భారత్. జపాన్ను వెనక్కి నెట్టి 3వ స్థానం దక్కించుకున్న భారత్. వలస కార్మికుల కోసం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హుసూరులో 1341 కోట్లతో 44,000 అద్దె గృహాలను నిర్మించే ప్రాజెక్టును చేపట్టనున్న టాటా సంస్థ.